గొడవలకి చికాకులకి కారణం వీడే గ్రాని రఘురాం అంటే. ఏమిట్రా అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా బిత్తర చూపులు చూస్తావే? ఏయ్ చెప్పు, నువ్వెందుకు వచ్చావు? జిల్లా నువ్వు ఇక్కడికి వచ్చి ఎందుకు అలా వాగుతున్నావు? ఏంట్రా కొడతావా? కొట్రా చూస్తా. అస్తమానం పడుంటే అసమర్థుని అనుకుంటున్నావా? తిరిగి చెయ్యెత్తితే మొహం పగిలిపోతుంది. వంటగదిలో అమ్మ, ఇక్కడే నాకు కొంచెం చోటుంది. పురిటి నెప్పులు భరించి జన్మనిచ్చే తల్లే స్త్రీ. శుభకార్యాలకు హారతులిచ్చి పురుషులను ఆశీర్వదించే శక్తి స్త్రీలకుంది. అంతటి స్త్రీ వధువయింది. ధర్మేచ అర్థేచ కామేచ అంటూ ప్రమాణాలు చేసి నాకు ఆయుష్ ఐశ్వర్యం సిరి సంపదలు ప్రసాదించమని పురుషుడు స్త్రీతో పాటు సప్తపది వేస్తాడు. తను ఇక నుంచి నీ బాధ్యత నాది అంటూ తన క్షేమంతో పాటు వంశక్షేమం కోరి మాంగళ్య ధారణ చేసి నిండు నూరేళ్లు జీవించమని ఆశీర్వాదం చేసి పాణిగ్రహణం చేస్తాడు పురుషుడు. వివాహం పూర్తయ్యాక ఒకరికొకరు చెరిసగమై పార్వతీ పరమేశ్వరులాగా పరిపూర్ణ దంపతులు అని పిలువబడేది మాత్రం ఇదిగో ఈ క్రతువు తర్వాతే. జీవితానికి శోభ అంటే వెలుగు, ఆ వెలుగు సంతానమే. అందుకు నాంది అయిన ఈ కార్యమే శోభనము. అరమరికలు వీడి అపోహలు మాని నిండు నూరేళ్లు దాంపత్య జీవితం గడపాలని ఆశీర్వదిస్తూ అమ్మా, అమ్మాయి కొంగుకు బంగారం ముడి వేయించండి. గట్రా సాకేత్. స్వర్ణ అందించు కొంగు. కట్రా. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. అమ్మా, హితవాక్యాలు మితంగా చెప్పి మీ సరసాలు సంబరాలు ఇక మీరు కానివ్వండి. బాబు దగ్గరకు రా. అమ్మా వెళ్ళొస్తాను. మంచిది. సావిత్రి, పూల చెండ ఏర్పాటు చేసావా? చేశాను పిన్ని గారు. కానివరా. స్వర్ణ వేయ్, సరిగ్గా వేయ్. ఏమిట్రా ఆట? అది చూడని చక్క పట్టుకుంటుందా? నువ్వేమిట్రా అలా వదిలేస్తున్నావు? అబ్బాయి తొందరపడుతున్నాడేమో. ఆ వెధవెవడో వచ్చి వీడిని డిస్టర్బ్ చేసి వెళ్ళాడుగా. వదిలేరా సాకేత్, కాస్త మనసు ఇక్కడ పెట్టు. పిల్లవంక చూస్తే మనసు అదే మారుతుంది.
రంభని కానిదే ప్రేమించాడా? నా మనవడే నవమన్మధుడు. అదే లాగింటుంది. పంతులు గారు చెప్పిన టైం ఏంటో అల్లుడి గారి చెవిలోనే ఊదెళ్ళాడు. నా చెవిలోనూ కాస్త ఊదుతావు. మనం గదుదులెళ్తే ఒకరి చెవిలో ఒకరు వాళ్ళే మాట్లాడుకుంటారు. మనం వాళ్ళ చెవిలో ఊదేదేమీ లేదా? ఆ ప్రయత్నం ఏదో మీ ఆయన చెవిలో చెయ్యి. వాళ్ళని వదిలేద్దామా? మీ ఆజ్ఞ కోసమే ఆగాం. పదండి పదండి. ఏయ్, ఇప్పటికైనా నిజం చెప్పు. దేని గురించి? నువ్వు నేను నిజంగా ప్రేమించుకున్నావా? నీ సంగతి నాకేం తెలుసు? అంటే నువ్వు ప్రేమించావా? నేనలా అనలేదు. మరెందుకు మండపంలో అలా తలాడించావు? నేనెందుకు ఆడించాను, ఎందుకు ఆడించాల్సి వచ్చిందో నాకు తెలుసు. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అయినా అంతా అబద్ధం అని చెప్తే ఏం చేస్తావు? వదిలేస్తావా? ఏంటి తల తిక్కగా ఉందా? అది నీకుండబట్టే నేను ఇలా ప్రవర్తించాల్సి వచ్చింది. చూడు బావా, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికి వాదనలొద్దు, వదిలేయడం మంచిది బావా. స్వర్ణం, సౌండ్ బయటికి వెళ్తే తప్పు మీదవుతుంది. నేను ఏ అబద్ధానికైనా రెడీ. ఇంకో అబద్ధం ఆడితే జన్మంతా బ్రహ్మచారిగానే మిగిలిపోతావు. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అది మీకు అలవాటు. ఇది ఇంత క్రితమే రుజువైంది. ఇంకా ఇంకా ఏం సాధించాలని? చేసింది చాలేదా? మా అక్క సెల్ నుంచి రఘురామ్కి ఎందుకు SMS చేశావు? అప్పుడే అక్కడే నలుగురిలో నిలదీస్తే ఇప్పుడిలా ప్రశ్నించే అవకాశం కూడా ఉండేది కాదు. అది కాబట్టి ఇంతకాలం అన్ని అవమానాలు భరించింది. నేనైతే నా ఏం చేసేదానివి? భర్తవైపోయావు. ఇప్పటిక ఆ పని అనవసరం. భర్త స్థానంలో ఉన్నావు కాబట్టి ఇందాక ఓపిక పట్టాల్సి వచ్చింది. నేను భారీగా అంగీకరిస్తే కదా. కాదని మాత్రం బయటపడి అనలేవు కదా. సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది. అనగలిగేది, అనగలగలేకపోయేది. ఈ జన్మలో నేను నీ భార్యని కాదని మాత్రం అనలేవు కదా. ప్రశాంతంగా బతకలేవు. ఆహా, ఇప్పుడేదో ప్రశాంతంగా ఉన్నట్టు మాట్లాడుతున్నావే. నాది కాదనుకున్న దాని వంక కన్నెత్తి కూడా చూడను. నాదనుకున్న దాన్ని ఎలా సొంతం చేసుకోవాలో నాకు తెలుసు బావా. చిబా, ఏయ్ అవతలగాడు. నేను నవతలకెళ్తే నువ్వు తలదించుకోవాల్సి వస్తుంది బావా. అసలు నువ్వు సంసారం చేయదలుచుకున్న ఆడదానివేనా? లైట్ ఆఫ్ చేయమంటావు బావా? షటప్, నాకు మెంటల్ ఎక్కించుకో. అవతల వాళ్ళకి మెంటల్ ఎక్కించే పనులు మీరు చేస్తారు. నేను ఆల్రెడీ మెంటలే. నువ్వు నన్ను ఏం చేయలేవు బావా. నువ్వు మెంటల్ అని అర్థమవుతోందిలే. ఈ విషయాన్నైనా అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. సరే,
ఆ విషయాలు వదిలే. నెక్స్ట్ ఏంటి బావా? నెక్స్ట్ ఏంటి? ఏంటది? కంగారు పడకు బావా. అవును, పంతులు గారు ఇందాక నీ చెవిలో ఏదో చెప్పారు కదా, అది ఆలోచిస్తూ పడుకో. ఇవాళ కాదు బావా, రోజు పారాయణంలా తలుచుకో. పెళ్ళనే దానికి అర్థం బోధపడుతుంది. ఆల్ ది బెస్ట్ బావా. పాలు. ఓకే బావా. ఈ మెంటల్ ఒకటి మధ్యలో నాకు తోడైంది. నరకం అనిపించాల్సి వస్తుంది. స్వర్ణ, అమ్మో, ఇలా వెళ్తే ఇంకేమైనా ఉందా? ఏం చేయాలి? ఇప్పుడు సీనే మారిపోయింది బావా. అమ్మా, కాఫీ రెడీగా ఉందా? ఏమ్మా అల్లుడు గారు అడిగారా? బావి ఇంకా లేవనే లేదు. ముందు నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అయ్యరా, నీకు వేడివేడి కాఫీ తీసుకొస్తాను. ఏంటిది? నా ఇంటి పేరు మారింది. ఇప్పుడు నేను పిఠాపురం స్వర్ణలతాదేవిని. పాత పద్ధతులు మాని బెడ్ కాఫీ కలిపిమమ్మా. అలాగే లేవే, వెళ్ళి రెడీ అవ్వు, వెళ్ళు. సావిత్రక్క, అక్క పెళ్ళి ఆగిపోయినా అక్కకు కావాల్సిన మొగుడుతో కాపురం బాగానే జరిగినట్టుందే. ముందు ఎవరు పలకరించారేంటి? అవును, పాలు తాగారా? నువ్వు తాగించావా? ఆ అబ్బాయి తాగించాడా? అంతా అయిన తర్వాత ఇంకా ఎందుకే ఈ సిగ్గు? అక్కకు కావాల్సిన మొగుడిని కట్టుకున్నప్పుడు లేదా ఈ సిగ్గు? చెప్పు. ఆంటీ, నేను సరిగ్గా తాగించలేదా ఆంటీ? నువ్వు ట్రై చేస్తావా? సాకేత్ బావా, ఆంటీ పిలుస్తుంది, పాలు తాగిస్తుందంట. అయ్యో, చిచి, బరి తెగించారమ్మా పిల్లలు. మేమైతే సిగ్గుతో చిచి చచ్చిపోయేవాళ్ళం. ఈ మాట కానీ మా వారింటే నా పని అయిపోయింది. ఏంటి, రాత్రంతా ఉండి చూడాల్సింది.
చాటుగా ఏం జరిగిందో అని. స్వర్ణ నువ్విలా రా అంటే రా, కూర్చో చెప్తాను. వద్దులే స్వర్ణ, రాహుకాలంలో వచ్చినట్టున్నాను. మంచి ముహూర్తం చూసుకొని మళ్ళీ వస్తాను. నాతో పెట్టుకుంటావా? తిక్కు కుదిరింది. హలో హలో సీత, స్వర్ణుందమ్మా? ఉందత్తయ్య గారు. చెప్పండి అత్తయ్య గారు. లేట్ అయితే అత్తయ్య గారు లేస్తారని పెందలాడి చేస్తున్నాను. ఏంటమ్మా విశేషాలు? ఉన్న విశేషం మీకు తెలిసిందే కదా. అదే రాత్రంతా సవ్యంగా జరిగిందా లేదా అని. అమ్మమ్మ గారికి అవి ప్రత్యేక అలంకారాలు కదా, జరగకపోతే సందడి ఉంటుంది. అయినా అంతా బానే జరిగింది. మరి ఆ గొడవ? ఆ, మీ భయం నాకు అర్థమైంది. ఆ గొడవలైనా వచ్చిన పనికి ఆటంకం ఏం కాలేదు. చాలా సంతోషం స్వర్ణ, మంచి వార్త చెప్పావు. మీ మంచితనానికి ఇక నుంచి అన్ని మంచి వార్తలే వింటారు. మంచిదమ్మా, ఉంటాను. ఆ, ఆ, అలాగే అత్తయ్య గారు. స్వర్ణ, నువ్వు మీ అత్తగారికి నిజాలే చెప్పావా? అబద్ధమని నీకెందుకు అనిపించింది? ఏమో, నాకలా అనిపించింది. నువ్వనుకున్నదే నిజం. మరి అబద్ధం ఎందుకు చెప్పావే? ఈ బతుకు మొదలైంది అబద్ధంతో. అప్పుడే ఏమైందని ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడితే నా బతుకు నిజమవుతుందో. నీకు నువ్వే నీ కర్మని నెత్తికేసుకున్నావు. కన్నవాళ్ళు కర్మ అనుకుని కుమిలిపోకుండా ఉండడానికి. మనం రామచంద్రయ్య మాస్టర్ కూతుర్లో. ఆత్మవిశ్వాసాలు మనకెక్కువే కదా. అక్క, నన్ను నిన్న నువ్వు అపార్థం చేసుకున్నావా? వెళ్ళవు. స్వర్ణ, మండపంలో నువ్వు చెప్పిందంతా నిజం అనుకున్నాను. అమ్మ వాళ్ళ కవర్లో నువ్వు రాసిన లెటర్ చదివి నువ్వెంత మంచిదనివో అనుకున్నాను. అంతలోనే ఎంత మార్పు వచ్చిందే నీలో. క్షణం అలా అనుకున్నాను. కానీ నా క్షేమం కోరుకున్నావు కదూ. నాకు తెలుసక్క. అయినా నన్ను క్షమించు. చాలా పెద్దదానివైపోయావే స్వర్ణ. నీ స్థానంలోకి నేను మారాను కదక్కా. జాగ్రత్త స్వర్ణ, ఎవరినూ రక్షించబోయి నువ్వు ప్రమాదంలో పడబోతావు. జాగ్రత్త, ఇది జీవితం. ఏం పర్వాలేదు, నా మీద నాకు నమ్మకం ఉంది. అదిగో అమ్మ అరుస్తుంది, నేను వస్తాను. దీని జీవితం ఏమవుతుందో ఏమో. ఎప్పుడు ఏదో ఒక టెన్షన్. పిన్ని గారు, కాఫీ తీసుకోండి. ఏయ్, నీకేమైనా పిచ్చా? నాకు కాఫీ గీఫీ అలవాట్లేదు. బెడ్ కాఫీ అలవాటు ఉందేమోనని. అలాంటి పిచ్చి అలవాట్లు నాకు లేవు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. అందరిళ్లలో సుప్రభాతాలు మేల్కొల్పుతాయి, మాకు మాత్రం నీ అరుపులే సుప్రభాతం. ఆ కాఫీ ఇలా ఇవ్వమ్మా, నాకు అలవాటు ఉందిలే. సిగ్గు లేకుండా ఎందుకలా అడుగుతారు? మెల్లగా, ఎందుకంత ఆత్రం? ఇది వియ్యాల వారిల్లు. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక ఇంకా ఆడపెళ్లివారు మగ పెళ్లివారు అని తేడాలేమిటి? ఈ మర్యాదలు, ఈ వెంకాలు ఏమిటి మంగా? గుడ్ మార్నింగ్ రాణి. గుడ్ మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్.
దేనికి నవ్వుతున్నారు? మీ గ్రానీ కోరిక త్వరగానే తీరుతుంది అని. వెళ్ళు ఒకసారి మొహం అద్దంలో చూసుకో. మాకు ముని మనవడు ఆలస్యం కాడని నీకే అర్థం అవుతుంది.